Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. సో క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్, కొత్త డాక్యుమెంట్ తీసుకోవడం. ఓకే, ఇందులో కొత్త డాక్యుమెంట్ తీసుకొని A4 సైజ్ తీసుకున్నాను. A4 సైజ్ తీసుకొని ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఇచ్చాను ఫ్రెండ్స్. క్రియేట్. సో క్రియేట్ ద న్యూ డాక్యుమెంట్ అంటే ఒక డాక్యుమెంట్ని నేను నీట్గా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఒక టెక్స్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. లైక్ ఇక్కడ ఒక నేమ్ తీసుకున్నాను, గ్రాఫిక్స్. సో గ్రాఫిక్స్ అని ఒక నేమ్ తీసుకున్నాను. దాని యొక్క సైజ్ మనం ఇంక్రీజ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్. సో ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ నాకు కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇలా నాకు కావాల్సిన ఒక ఫాంట్ ఫ్యామిలీని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక టెక్స్ట్ అనేది ఒక న్యూ ఎఫెక్ట్ కింద తీసుకుందాము. కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇలిస్ట్రేటర్ ఎఫెక్ట్స్ అని. కాన్సెప్ట్స్ అనేవి మనం తీసుకునేటప్పుడు టెక్స్ట్ వ్రాప్స్ ఇన్ ఇలిస్ట్రేటర్ అంటే ఒక టెక్స్ట్ ని వ్రాప్ ఎలా చేస్తామనే కాన్సెప్ట్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వ్రాప్ చేసేటప్పుడు నేను క్లిక్ చేసి ఇందులో క్రియేట్ ఏ టెక్స్ట్ అండ్ అలాగే గో త్రూ ద అపీరియన్స్ ప్యాలెట్. అంటే దీనికి ఒక బ్లాక్ కలర్ తీసుకున్నాను, ఒక బ్లాక్ టెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇది టెక్స్ట్ ని ఫార్వర్డ్ చేస్తాను. బ్లాక్ టెక్స్ట్ తీసుకున్నాను. అదే విధంగా దాన్ని అపీరెన్స్ ప్యాలెట్ లోకి తీసుకోవాలి. అపీరెన్స్ ప్యాలెట్ ఎక్కడ ఉండేది ఫ్రెండ్స్, షిఫ్ట్ F6 అంటే మనకి అపీరెన్స్ ప్యాలెట్ వచ్చింది. లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చి వన్ సెకండ్ హలో చెప్పండి. నేను క్లాస్లో ఉన్నా, ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను. ఏమనుకుంటున్నా, క్లాస్ జరుగుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ చేస్తాను. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇందులోకి వచ్చేసరికి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక టెక్స్ట్ తీసుకున్నాను. దీంట్లో అపీరియన్స్ ప్యాలెట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది అపీరియన్స్ ప్యాలెట్, షిఫ్ట్ F6 అనే షార్ట్ కట్ ఉంది ఇక్కడ. ఓకే, అపీరెన్స్ ప్యాలెట్ తీసుకోగానే ఇక్కడ మనకి ఏమొస్తుంది, సెలెక్ట్ చేసుకున్నాను. ఒక టెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి యాడ్ న్యూ ఫిల్ అనే ఆప్షన్ తీసుకున్నాను. యాడ్ న్యూ ఫిల్ లో మనకి ఏముండిద్ది, ఇక్కడ వైట్ ఉండిద్ది అండ్ ఇందులో స్ట్రోక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్. జస్ట్ స్ట్రోక్ ని ఈ విధంగా తీసుకుంటున్నాను, బ్లాక్. సో ఈ ఫిల్ ని కూడా పైకి తీసుకున్నాను. ఈ ఫిల్ కూడా ఏమవుతుంది, పైన తీసుకున్నాను. ఈ స్ట్రోక్ అయితే మాత్రం 6 పాయింట్స్ అనేవి ఇచ్చాను ఇక్కడ, 6 or 7 వాట్ ఎవర్ మేబీ. అంటే యాడ్ న్యూ ఫిల్ అండ్ ఫిల్ ద వైట్ కలర్ అండ్ స్ట్రోక్ విల్ బి ద బ్లాక్. ఫిల్ ద వైట్ కలర్, ఇక్కడ ఏం చేశాను, వైట్ కలర్ ని ఫిల్ చేశాను. స్ట్రోక్ విల్ ద బ్లాక్, అప్లై ఇట్ ఇన్ టు ద ప్రాపర్టీస్ అండ్ ఇంక్రీజ్ ద స్ట్రోక్ హైట్. అప్లై చేశాను, ప్రాపర్టీస్ తీసుకున్నాను, అలాగే దాని యొక్క స్ట్రోక్ హైట్ ని కూడా ఇంక్రీజ్ చేశాను ఫ్రెండ్స్. బ్రింగ్ ఫిల్ ఆన్ ద టాప్ అండ్ యాడ్ ఏ ఫిల్ ఆప్షన్. దీన్ని ఫిల్ తీసుకున్నాను, దాని పైకి తీసుకొని వచ్చాను. మళ్ళీ ఏమంటుంది, యాడ్ ఫిల్ ఆప్షన్ అగైన్ అండ్ చేంజ్ ద డిఫరెంట్ కలర్. సో నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫిల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫిల్ ఆప్షన్ తీసుకొని నాకు కావాల్సిన కలర్స్ లో ఏదో ఒక కలర్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ గా డిఫరెంట్ కలర్ అనేది తీసుకున్నాను. క్లిక్ ద ఎఫెక్ట్ ఆప్షన్ ఇన్ ద ప్యాలెట్ అండ్ గో టు ద పాత్. ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ లో పాత్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఆఫ్ సెట్ పాత్ అనే దాన్ని తీసుకున్నాను. ఆఫ్ సెట్ పాత్ అనేది తీసుకొని దాని యొక్క వాల్యూస్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. 0.05 ఇలా మనకు కావాల్సిన వాల్యూస్ ని మనం తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ జరిగింది ఫ్రెండ్స్, ఈ విధంగా. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ సైజ్ నేను పెంచుకుంటున్నాను. 0.05 అనే దాన్ని తీసుకొని ఓకే చేశాను. ఓకే, గో టు ద ఎఫెక్ట్ మెనూ, సెలెక్ట్ వ్రాప్. అంటే ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడ నీట్ గానే ఉంది ఫ్రెండ్స్. జస్ట్ క్లిక్ చేసి నాకు కావాల్సిన స్ట్రోక్ ప్రాపర్టీస్ అండ్ అలాగే దాని యొక్క కలర్స్ ని ఇక్కడ బ్యాలెన్సింగ్ గా తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్నా కూడా దాని యొక్క ఫిల్ ఆప్షన్స్ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఆ ఫిల్ ఆప్షన్ కూడా నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటూ నాకు కావాల్సిన ఆ ఫిల్ కలర్ వైట్ అనే ఆప్షన్ ని ఇలా ఫ్లో చేస్తున్నాను. ఇంతవరకు ఫ్లో చేసిన తర్వాత మనకి ఆ కలర్స్ చూసారా, ఒక టెక్స్ట్ వ్రాప్ లాగే వచ్చింది. ఆ టెక్స్ట్ వ్రాప్ వచ్చినా కూడా దీన్ని డూప్లికేట్ చేసుకొని
మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన నేమ్స్ మనం తీసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఒక బోర్డర్ ఆఫ్ టెక్స్ట్ లోకి ఒక ఎఫెక్ట్ లాగా మనకు ఫామ్ అవుతుంది. సెలెక్ట్ చేసినది ఏం చేస్తున్నాను, దానికి టెక్స్ట్ వ్రాప్ అనే ఆప్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. సో టెక్స్ట్ వ్రాప్ ఆప్షన్ ఎక్కడ ఉండేది, ఎఫెక్ట్ మెనూ, జస్ట్ గో టు ద ఎఫెక్ట్ ఆప్షన్. ఇక్కడ సెలెక్ట్ వ్రాప్ ఆర్చ్ అండ్ చేంజ్ ద వాల్యూస్ అంటే సెలెక్ట్ చేసుకొని ఇందులోకి వచ్చేసరికి వ్రాప్ అనే ఆప్షన్ లో మనం ఏం చేయాలి, ఆర్చ్ అనే ఆప్షన్ ని తీసుకోవాలి. ఎప్పుడు ఆర్చ్ అనే ఆప్షన్ తీసుకుంటే దాని యొక్క బెండ్ యొక్క వాల్యూ ఉంది కదా ఫ్రెండ్స్, దాని యొక్క బెండ్ వాల్యూ 1 సెకండ్. సో దాని యొక్క బెండ్ వాల్యూ ఉంది కదా, దాని యొక్క బెండ్ వాల్యూ నేను ఇక్కడ 10% పెడుతున్నాను లేదా 20% తీసుకుంటున్నాను. సో 10% 20% తీసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ ఏమవుతుంది, 20% తీసుకుంటుంది. క్లిక్ ఇట్ ఓకే. సో ఈ టైప్ ఆఫ్ ఒక టెక్స్ట్ వ్రాప్ ఎఫెక్ట్ ని మనం క్రియేట్ చేయడం అనేది ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క ఆఫ్ సెట్స్ ఉంటాయి. ఆఫ్ సెట్ లో స్ట్రోక్ ప్రాపర్టీస్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ చేసుకున్న ప్రాపర్టీస్ ని మనం కూడా ఇలా ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్లేస్ లో కానీ టెక్స్ట్ ఫిల్ ఆప్షన్స్ లో కానీ ఇట్లా బ్యాకప్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇందులోకి వచ్చేసరికి మనకు కావాల్సిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ తగ్గట్టుగా మనకు కావాల్సిన కలర్స్ మూవ్ చేసుకోవచ్చు. ఇదే వ్రాపింగ్ లో మనం ఏం చేస్తున్నాము, మనకు కావాల్సిన నేమ్స్ ని మోడిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని ఈ విధంగా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఒక టాపిక్, జస్ట్ యూజింగ్ విత్ ఎ టెక్స్ట్ వ్రాప్ విత్ ఏ డిఫరెంట్ టెక్స్ట్ యూజింగ్ టెక్స్ట్ వ్రాప్స్ ఇన్ ఇలిస్ట్రేటర్. ఈ టాపిక్స్ వైజ్ గా మనం నీట్ గా వెళ్తాం. ఈజ్ ద ఎడిబుల్ టెక్స్ట్, వీ కెన్ చేంజ్ ద టెక్స్ట్. అంటే ఇది మనకి ఎడిబుల్ టెక్స్టే కదా ఫ్రెండ్స్. ఇదంతా ఏమవుతుంది, మనకి టెక్స్ట్ నేను ఎక్కడైనా దీని ఏమైనా అవుట్లైన్స్ కింద చేశానా, లేదు. అంటే మనం క్లిక్ చేసినా కూడా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన నేమ్స్ ని మనం మోడిఫై చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీని, ఇది ఎడిబుల్ టెక్స్ట్ కాబట్టి ఈ ఫ్లెక్సిబిలిటీని మనం డిజైన్ చేసుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఇది ఒక ఆప్షన్. సో దీంట్లో నేనేం చేస్తున్నాను, విండోస్ మళ్ళీ ఆర్ట్ బోర్డ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఆర్ట్ బోర్డ్స్ తీసుకున్నప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేసుకొని ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. అంటే వ్రింకిల్ టూల్ ఎఫెక్ట్స్ అనే ఒక ఎఫెక్ట్ ని తీసుకున్నాను. వ్రింకిల్ టూల్ ఎఫెక్ట్ లో ఏముండిద్ది, మనం ఒక టెక్స్ట్ ని తీసుకున్నాను. టెక్స్ట్ పేరు జేవిఎస్ అని ఇచ్చాను. ఎనీ నేమ్, ఏదైనా ఒక పేరు ఇవ్వడం అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో దీని వెనకాల ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇలా తీసుకున్నాను. సో టెక్స్ట్ షుడ్ బి కన్వర్ట్ టు ఆబ్జెక్ట్ యూజింగ్ క్రియేట్ అవుట్లైన్స్. అది కంపల్సరీ. ఒక టెక్స్ట్ తీసుకున్నామంటే దానికి కంట్రోల్ షిఫ్ట్ ఓ క్రియేట్ అవుట్లైన్స్ అనేవి అవుతాయి. ఆటోమేటిక్ గా టెక్స్ట్ ఏమైంది, ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయింది. సో కన్వర్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాను, టేక్ ఏ నైఫ్ టూల్. ఒక నైఫ్ టూల్ తీసుకొని అలాగే స్ట్రైట్ లైన్, మనకున్న నైఫ్ టూల్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ. ఇక్కడ నైఫ్ టూల్ ఉంది ఫ్రెండ్స్. నైఫ్ టూల్ తీసుకొని నాకు కావాల్సిన ఆప్షన్ లో నేను కరెక్ట్ గా స్ట్రైట్ గా కట్ చేస్తున్నాను. సో స్ట్రైట్ కట్ చేయడం వల్ల నాకు ఏమవుతుంది, ఇక్కడ చూసారా, నేను దానికి ఆ కట్ చేసిన ఫీల్ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన నైఫ్ టూల్ తీసుకున్నాను. నైఫ్ టూల్ తీసుకొని ఈ విధంగా కట్ చేస్తున్నాను. కట్ చేయగానే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అన్గ్రూప్ చేయాలి. అన్గ్రూప్ చేస్తే దానికి నేను సపరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి ఎఫెక్ట్ ఏంటి, సెలెక్ట్ ద నైఫ్ టూల్ అండ్ డ్రా ఎ స్ట్రైట్ లైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టెక్స్ట్ అండ్ అన్గ్రూప్ ద ఆబ్జెక్ట్స్. అదే కదా ఇక్కడ అవుతుంది. సెలెక్ట్ చేశాను, ఇక్కడ క్లిక్ చేశాను, దీన్ని నేను అన్గ్రూప్ చేశాను. సో అన్గ్రూప్ చేయడం వల్ల నైఫ్ టూల్ కట్ అవడం వల్ల ఏమైంది, దానికి సపరేట్ అయింది. ప్రెస్ షిఫ్ట్ అండ్ సెలెక్ట్ ద అప్పర్ టెక్స్ట్ అండ్ మేక్ ఇట్ 2 డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఏమంటుంది, ఇక్కడ 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ జీ గ్రూప్. సో అలాగే కింద దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ పీసెస్ ని కంట్రోల్ జీ గ్రూప్. సో ఇలా 2 డిఫరెంట్ గ్రూప్స్ టాప్ అండ్ బాటమ్ ని గ్రూప్స్ కింద క్రియేట్ చేయమంటుంది. సెలెక్ట్ ద వ్రింకిల్, అంటే వ్రింకిల్ ఆప్షన్ ఎక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది వ్రింకిల్. ఇక్కడ వ్రింకిల్ అనే ఆప్షన్ ఉండేది ఫ్రెండ్స్. సో నేనేం చేస్తున్నాను, వ్రింకిల్ అనే ఆప్షన్ ని డబుల్ క్లిక్ ఆన్ ద టూల్ ఇన్ ద టూల్ బాక్స్ విల్ గెట్ ద వ్రింకిల్ ఆప్షన్స్ విండో. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, వ్రింకిల్ వచ్చింది. సో వ్రింకిల్ అనే టూల్ ఒక బ్రష్ టూల్ తో వచ్చింది.
అలా కాకుండా నేను డబుల్ క్లిక్ చేసుకుంటే వ్రింకిల్ టూల్ ఆప్షన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. వ్రింకిల్ టూల్ ఆప్షన్స్ మరి చేంజ్ విత్ హైట్ అండ్ విత్ అండ్ హైట్ 100 pixels and intensity will be 70%. సో మనకు ఉండాల్సిన హారిజంటల్ ఇవి ఎంత 100 తీసుకున్నాను, ఇవి 100 తీసుకున్నాను, దానికి ఇంటెన్సిటీ 70% తీసుకుంటున్నాను. ఓకే చేశాను. ఓకే, ప్రెస్ షిఫ్ట్ కీ అండ్ డ్రాగ్ ఇట్ ద బ్రష్ సైజ్ విల్ ఇంక్రీజ్ అండ్ అప్లై ద రింకిల్స్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద టెక్స్ట్. బ్రష్ యొక్క సైజ్ ని పెంచుకోవాలి తగ్గించుకోవాలి అంటే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. అలా షిఫ్ట్ అండ్ ఆల్ట్ పట్టుకుంటే మనకి ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్షన్ గా రౌండ్ సర్కిల్ పర్ఫెక్షన్ గా వచ్చింది. అలా కాకుండా నేనేం చేస్తున్నాను ఇక్కడ, అలా కాకుండా ఆల్ట్ అండ్ షిఫ్ట్ అనేది కాకుండా సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నాకు ఓన్లీ ఆల్ట్ అనే దాన్ని పట్టుకొని మనం తగ్గించుకుంటే దాని యొక్క యాంగిల్ ఆఫ్ పాయింటర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్లా యాంగిల్ ఆఫ్ పాయింటర్ చేంజ్ అవుతుంది. అలా వద్దు సార్ అంటే నేను ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే నాకు సర్కిల్ పర్ఫెక్షన్ గా వచ్చింది. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను, అప్లై గ్రేడియంట్ విత్ కలర్స్. ఇక్కడ బ్రష్ సైజ్ తీసుకుని ఇవంతా చేసిన వెహికల్స్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద టెక్స్ట్. మనకున్న బాటమ్ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా. సో దానికన్నా ముందు నేనేం చేస్తాను, కంట్రోల్ జీ గ్రూప్ చేశాను కదా, సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన రింకిల్ టూల్ తీసుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన టెక్స్ట్ ని హెవీగా ఉంది అనిపించింది అనుకోండి, మళ్ళీ రింకిల్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి జస్ట్ డబల్ క్లిక్ చేసి రింకిల్ మీద మనకు కావాల్సిన 100% అండ్ ఇక్కడ 50% తీసుకొని ఇక్కడ ఇంటెన్సిటీ 35% ఇస్తున్నాను. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ మనం కంపల్సరీ తీసుకోవాలి అంటే దానికి ఎడ్జెస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇలా టెక్స్ట్ ని మనకు కావాల్సిన విధంగా మనం రింకిల్ చేస్తాం ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నాకు ఏం చేస్తున్నాను, నేను దీన్ని జస్ట్ గ్రేడియంట్ ని ఫామ్ చేస్తున్నాను. సో గ్రేడియంట్ తీసుకునేటప్పుడు జస్ట్ డబల్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇలా తీసుకుంటాను. ఇది మనకి స్ట్రోక్ యాక్టివేట్ అయింది, రన్ చేస్తున్నాను. ఫిల్ తీసుకున్నాను. ఫిల్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఫిల్ ని ఇక్కడ యాక్టివ్ చేసి ఇక్కడ గ్రేడియంట్ అప్లై చేస్తున్నాను. జస్ట్ క్లిక్ చేస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, స్వాప్ చేయండి. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన స్ట్రోక్ లో గ్రేడియంట్ ని యాక్టివేట్ చేయండి. స్ట్రోక్ ని నన్ పెట్టండి. సో ఫిల్ లో గ్రేడియంట్ ని యాక్టివేట్ చేయండి. సో గ్రేడియంట్ ని యాక్టివేట్ చేసేటప్పుడు అది ఎలా కావాలనేది చూడండి. సో గ్రేడియంట్ తీసుకున్నాను, ఆ ఎఫెక్ట్ వద్దు అన్నప్పుడు ఈ విధంగా తీసుకోండి. ఇలా సో ఈ విధంగా కొద్ది గ్రేడియంట్ ఎఫెక్ట్స్ అనేవి మీరు రన్ చేసుకుంటూ ఉండండి. దీంట్లో నాకు కావాల్సిన కలర్స్ ఉంటాయి కదా, సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన కలర్స్ ఉన్నాయి, కాపీ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసి గ్రేడియంట్ దగ్గర నేను ఇక్కడ తీసుకున్న గ్రేడియంట్ టూల్ ఉంది కదా ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేసుకొని కలర్ ని ఇక్కడ అప్లై చేయండి. సో ఇక్కడ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన స్టైల్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన గ్రేడియంట్స్ తీసుకొని గ్రేడియంట్స్ ముందు ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన కలర్స్ ఉంటాయి కదా, ఇలా అప్లై చేసుకోండి. ఇలా కాకుండా డబుల్ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన కలర్స్ తీసుకొని ఇంకొద్ది డార్కర్ ఏరియాస్ తీసుకునే పడితే డార్కర్ ఏరియాస్ తీసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓకే చేశాను, డబుల్ క్లిక్ చేశాను, ఇక్కడ మళ్ళీ డబుల్ క్లిక్ చేశాను, కలర్స్ తీసుకోండి. వీటికి కూడా ముందు ఏంటంటే డబుల్ క్లిక్ చేసి ముందు కలర్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా నాకు కావాల్సిన కలర్స్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు గ్రేడియంట్స్ తీసుకోండి, గ్రేడియంట్స్ డబుల్ క్లిక్ చేసుకోండి, జస్ట్ గ్రేడియంట్స్ డబుల్ క్లిక్ చేసుకొని ఈ రెండింటిని రిమూవ్ చేయండి. ఇలా తీసుకోండి, ఇక్కడ నుంచి ఇలా తీసుకొని నాకు కావాల్సిన విధంగా మీరు షేడ్స్ అనేవి ఈ విధంగా ఇవ్వండి. అంటే ఒక షేడ్ అనేది ఈ విధంగా మనకు కనిపించేటట్టు. సో ఈ విధంగా మనకు కావాల్సిన షేడ్స్ మనం ఇస్తాం.
సో స్కేల్ తో కట్ చేసుకోవడం అంటే ఇలాంటి జస్ట్ ఒక ఎఫెక్టివ్ వే ఇదంతా వన్ టైప్ ఆఫ్ ఒక వ్రింకిల్ ఎఫెక్ట్స్ లాగా మనకి ఒక ఆప్షన్స్ లాగా రన్ అవుతాయి. మనం కొద్దిగా కావాలంటే ఇంకా లైటర్ కలర్స్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే డార్కర్ కలర్స్ ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఐ డ్రాపర్ తీసుకుంటే ఈ కలర్ ని తీసుకొని డార్క్ ఇస్తాం, లేదా ఇంకొద్దిగా లైటర్ వాల్యూ ఇస్తాం. ఇలా తీసుకొని నాకు కావాల్సిన డార్కర్ వాల్యూస్ తీసుకొని ఓకే చేస్తాం. సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ వ్రింకిల్ ఎఫెక్ట్స్. ఆ వ్రింకిల్ ఎఫెక్ట్స్ పైన కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ఒక ఎఫెక్ట్ లాగా మనం తీసుకోవచ్చు. నేను దీన్నే ఇంకొక ఆర్ట్బోర్డ్ కింద తీసుకుంటున్నాను. విండోస్, ఆర్ట్బోర్డ్స్, ఇంకొక ఆర్ట్బోర్డ్ తీసుకోండి ఫ్రెండ్స్. రిపీటింగ్ విత్ ఆబ్జెక్ట్స్, సెలెక్ట్ ఏ రెక్టాంగిల్ టు క్రియేట్ ఏ స్క్వేర్ షేప్స్. అంటే నేను ఒక స్క్వేర్ తీసుకొని క్లిక్ చేశాను. ఇక్కడ నేను 4x4 ఇస్తున్నాను. 4x4 ఇచ్చి నాకు కావాల్సిన సైజ్ ఎక్కువగా ఉంది. సో క్లిక్ చేసి నేను ఇక్కడ 3x3 ఇస్తున్నాను. 3 inches by 3 inches ఇచ్చి ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదొక పాయింటర్ ని సెలెక్ట్ చేశాను, ఇదొక పాయింటర్ ని సెలెక్ట్ చేశాను. ఏంటి ఈ పాయింటర్ ని సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేయడం వల్ల ఏమైంది, నాకు అదొక షేప్, ఫ్లవర్ షేప్ లాగా జస్ట్ ఒక షేప్ లాగా క్రియేట్ అయింది. ఈ విధంగా రొటేషన్ తీసుకున్నాను. రొటేషన్ తీసుకోవాలంటే షార్ట్ కట్ ఏంటి, ఈ ట్రాన్స్ఫార్మ్ చేశాను, ఇలా రొటేట్ చేశాను. ఇలా రొటేట్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, నాకు ఆటోమేటిక్ గా అది స్క్వేర్ షేప్ కింద రన్ అయింది. నేను దీనికి రిపీటింగ్ అనే ఆప్షన్ ఎలా ఉంది, సపోజ్ సెలెక్ట్ ఏ రెక్టాంగిల్ టూల్ అండ్ క్రియేట్ ఏ స్క్వేర్ షేప్స్ అండ్ గో టు ద డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అండ్ సెలెక్ట్ 2 diagonal points and drag it into inside area and rotate it and keep it as a sprite. నేనేం చేశాను, దాని యొక్క పాయింటర్స్ ని సెలెక్ట్ చేసి ఇది ఒక షేప్ కింద కన్వర్ట్ చేశాను. ఆ షేప్ ని మళ్ళీ రొటేట్ చేసి స్ట్రైట్ గా ప్లేస్ చేశాను. గో టు ద ఆబ్జెక్ట్ మెను, రిపీట్ అండ్ రేడియల్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్, రిపీట్ అండ్ మనకు కావాల్సింది ఏంటి, రేడియల్. సో రేడియల్ తీసుకునేటప్పుడు దాని యొక్క స్టెప్స్ ని ఇంక్రీజ్ చేయాలి. స్టెప్స్ ని ఎన్ని కావాలంటే అన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా దాని యొక్క డయాగ్నల్ యాంగిల్ ని ఇక్కడ తీసుకోవచ్చు. మనం ఇక్కడ దాని యొక్క యాంగిల్స్ ఎలా కావాలంటే అలా డయాగ్నల్ యాంగిల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, ఈ పాయింటర్స్ ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి, ఈ పాయింటర్స్ ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి. సో ఇక్కడ ఇలా పాయింటర్స్ ని తీసుకోవడం వల్ల నాకేమవుతుంది, నీట్గా పర్ఫెక్షన్ 100% వస్తుంది. సో సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి కొద్దిగా చిన్నది చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మనకి దాని యొక్క రేడియస్ యాంగిల్ ని చేంజ్ చేశాను. విల్ గెట్ ఏ ఫ్లవర్ షేప్ అండ్ చేంజ్ ద డైరెక్షన్స్ విత్ ఇంటర్నల్ కంట్రోలర్స్. ఇంటర్నల్ కంట్రోలర్స్ అంటే ఏంటి, ఇవే కదా సెలెక్ట్ చేసుకుని ఎంతవరకు కావాలి ఏంటి అనేది ఇందాక మనం చేంజ్ చేసాం కదా. సో దాని తగ్గట్టుగా మనం పాయింటర్స్ ని చేంజ్ చేస్తాం. సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది ఒక స్టైల్, రిపీటెడ్ అండ్ రేడియల్ స్టైల్. ఓకే, విల్ గెట్ ద ఫ్లవర్ షేప్ అండ్ చేంజ్ ద డైరెక్షన్స్ విత్ ఇంటర్నల్ కంట్రోలర్స్. గో టు ద ఆబ్జెక్ట్ మెను అండ్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ చేయడం అంటే ఏంటి అర్థం, ఆటోమేటిక్ గా నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ అంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, బ్రేక్ అయిపోద్ది. ఆ రేడియల్ ఎఫెక్ట్ అని చూసారా, ఆ రేడియల్, ఆ రిపీట్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఈ రిపీట్ లో రేడియల్ అనే ఆప్షన్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయినప్పుడు గో టు ద ఆబ్జెక్ట్ మెను అండ్ ఎక్స్పాండ్ ఇట్. సో అది ఎక్స్పాండ్ చేసేసాం కాబట్టి అది ఇప్పుడు రేడియల్ లో ఉండదు, షేప్ లో ఉండదు, ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయింది. సో అండ్ అప్లై ద గ్రేడియంట్ ఇంటూ ఇట్. సో గ్రేడియంట్ ఏం చేస్తాం, మనం సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన గ్రేడియంట్స్ ఎక్కడ ఉన్నాయి. సో డబుల్ క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేసి దీన్ని అప్లై చేశాను. సో డబుల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా నేనేం చేశాను ఫ్రెండ్స్, ఎలా కావాలంటే అలా దాని యొక్క ఆప్షన్స్ ని డబుల్ క్లిక్ చేసి నాకు కావాల్సిన ఆప్షన్స్ వైజ్ గా ఇచ్చాను. ఆప్షన్స్ వైజ్ గా ఇచ్చాను, కానీ దీన్ని మనం ఏంటంటే బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేయాలంటే ఇక్కడ ఏంటి ఆప్షన్, రైట్ క్లిక్, క్లిక్ అన్గ్రూప్ అండ్ గో టు ద ట్రాన్స్పరెన్సీ. మనం రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ చేసాము. అదే విధంగా మళ్ళీ నేను ఏం చేశాను, ట్రాన్స్పరెన్సీ ప్యానల్లోకి వెళ్ళాను. ట్రాన్స్పరెన్సీ ప్యానల్ షార్ట్ కట్ ఏంటి, Ctrl+Shift+F10, లేదా విండోస్ లోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ప్యాలెట్ ఉంటుంది. సో దీనివల్ల యూసేజ్ ఏంటంటే దీని కలర్ నేమ్ చేంజ్ చేయం, మనం ఒపాసిటీ ఏం చేంజ్ చేయం. కానీ ఎప్పుడు అన్గ్రూప్ చేసామో ట్రాన్స్పరెన్సీ ప్యానల్ అండ్ చేంజ్ ద బ్లెండ్ మోడ్ టు ద స్క్రీన్. మనకున్న బ్లెండ్ మోడ్ చూడండి, మల్టిప్లై, సో స్క్రీన్. ఇప్పుడు చూసారా మనకంటూ ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో సెలెక్ట్ చేసుకొని స్క్రీన్, కలర్ డాడ్జ్, ఈ ఎఫెక్ట్ చూడండి కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఓవర్లే,
హార్డ్ లైట్, డిఫరెన్స్, ఎక్స్క్లూజన్స్, హ్యూ, కలర్, ఇలాంటివి ఉంటాయి. సో నాకు కావాల్సిన మోడ్స్ని, కలర్ బోర్డ్ని, అలాగే ఓవర్లేస్ని, స్క్రీన్స్ని తీసుకోవాలి. తీసుకొని మనకి ఎఫెక్ట్ వచ్చిందంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ని బ్లెండ్ అనేది ఎలా చేస్తున్నాం అనేది కాన్సెప్ట్. బ్లెండ్ మోడ్స్, దీన్నే బ్లెండ్ మోడ్స్ అంటారు. జస్ట్ ఇక్కడ మీకు ఇవన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి, కానీ దీంట్లో వాడే ఆప్షన్స్ అన్ని మీరు గమనిస్తే గ్రూప్స్, అన్గ్రూప్స్, ట్రాన్స్పరెన్సీ ప్యాలెట్, అలాగే దీని యొక్క వ్రింకిల్ ఎఫెక్ట్స్. అదే విధంగా మనకు కావాల్సిన టెక్స్ట్ లో మనకి ఇక్కడ ఏముంటుంది ఫ్రెండ్స్, టెక్స్ట్ లో ఏముంటుంది, ఇక్కడ మనకు కావాల్సిన వ్రాప్ టెక్స్ట్. మీరు పైన చెప్పాం కాబట్టి మీరు ఆటోమేటిక్ ఏం చేస్తున్నారు, నేను ఒక టూల్ మొత్తం మెనూ అంతా చెప్పేస్తే అది అక్కడితో ప్రాక్టీస్ చేసి వెళ్తున్నాను. కానీ ఇక్కడ ఇంటర్నల్ గా ఓకే, ఒక వ్రాప్ టెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇలా తీసుకుంటే మనకి టెక్స్ట్ అనేది కన్వర్షన్ అవుతుంది. ఏ నేమ్ మార్చినప్పుడు ఆటోమేటిక్ గా టెక్స్ట్ వ్రాప్ అనేది ఇలా జరిగింది అని ఒక ఐడియా కోసం. వ్రింకిల్ ఎఫెక్ట్స్ ఈ టైప్ ఆఫ్ స్టైల్ కోసం. అదే విధంగా ఒకటి బ్లెండ్ మోడ్స్, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ బ్లెండ్ మోడ్స్ అనేవి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకొని దాని యొక్క బ్లెండ్ మోడ్స్ ని ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఎలా కావాలంటే అలా బ్లెండ్ మోడ్స్ అండి, మనం తీసుకున్న గ్రేడియంట్ ని బట్టి మనకు ఆ బ్లెండ్ మోడ్స్ అనేవి ఇంకా పర్ఫెక్షన్ గా రన్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఆర్ట్ బోర్డ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నియాన్ ఎఫెక్ట్స్. ఇవి నియాన్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకోండి. సో సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక టెక్స్ట్ తీసుకున్నాను, ఇక్కడ నేను ఒక టెక్స్ట్ నేమ్ తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక నియాన్ ఎఫెక్ట్ కింద తీసుకోవాలి. సో టైప్ ఏ టెక్స్ట్, గో టు ద ఎఫెక్ట్ మెనూ బ్లర్. అంటే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాము, అది ఒక ఎఫెక్ట్ మెనూకి వెళ్ళి బ్లర్ మోడ్ లో గాషియన్ బ్లర్ పెడుతున్నాము. సో సెలెక్ట్ చేసుకున్నాము, ఎఫెక్ట్ మెనూలో బ్లర్ లో గాషియన్ బ్లర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎన్ని పిక్సెల్స్ కావాలి, 1 పిక్సెలే తీసుకున్నాం. సో గో టు ద ఎడిట్ మెనూ, కాపీ అండ్ పేస్ట్ విత్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. దీన్ని ఏం చేస్తున్నాను, కాపీ చేశాను, అలాగే పేస్ట్ ఇన్ ఫ్రంట్, కంట్రోల్ F తో ఏం చేస్తున్నాను, అడ్జస్ట్ ద వాల్యూస్ ఇన్ ద ప్రాపర్టీస్ అండ్ ప్యాలెట్ చేంజ్ టు 5 పిక్సెల్స్. అంటే ఏమవుతుంది, మనం అలా తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా దాని యొక్క ప్రాపర్టీస్ ప్యాలెట్ లో మనం ఏం చేస్తున్నాము, 5 పిక్సెల్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ మనకున్న ప్యాలెట్. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంది కదా, ప్రాపర్టీస్ ప్యాలెట్, డబుల్ క్లిక్ చేసుకొని ఎన్ని పిక్సెల్స్ కావాలి, 5 పిక్సెల్స్. మళ్ళీ ఏం చేస్తున్నాను, కంట్రోల్ C, కంట్రోల్ F. అప్పుడేమవుతుంది, మళ్ళీ నేను క్లిక్ చేసి మళ్ళీ దాని యొక్క గాషియన్ బ్లర్ లోకి వెళ్తున్నాను. సో గాషియన్ బ్లర్ లోకి వెళ్తే ఇక్కడ నాకు ఎన్ని పిక్సెల్స్ వస్తున్నాయి, 10 పిక్సెల్స్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ C, కంట్రోల్ F. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి నేనేం చేస్తాను, మళ్ళీ 15 పిక్సెల్స్. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ C, కంట్రోల్ F, పేస్ట్ ఇన్ ఫ్రంట్, కంట్రోల్ C కాపీ, కంట్రోల్ F, పేస్ట్ ఇన్ ఫ్రంట్. మళ్ళీ ఆ ఫ్రంట్ దాన్ని సెలెక్ట్ చేసి నేనేం చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ గాషియన్ బ్లర్ ని క్లిక్ చేశాను, ప్రాపర్టీస్ ప్యానల్ లో ఒక 20 పిక్సెల్స్ పెట్టాను. సో ఇవన్నీ నేను ఏం చేస్తున్నాను, ఇలా రిపీట్ చేసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ అనేది వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. రిపీట్ అగైన్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. మరి రెక్టాంగులర్ బాక్స్ తీసుకోండి, అప్లై గ్రేడియంట్. సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నాను, ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, నేను దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్ కింద తీసుకో, గుడ్, బ్యాక్గ్రౌండ్ కింద తీసుకో. ఇక్కడ టెక్స్ట్ అంతా ఉంది కదా, ఇదంతా వైట్ లో తీసుకో. ఇదేమో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లాగా వైట్ టెక్స్ట్ లో తీసుకో. సో కంట్రోల్ C, కంట్రోల్ V, పేస్ట్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ విధంగా నేను ఒక బాక్స్ తీసుకున్నాను. బాక్స్ తీసుకొని దీనికి ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో డబుల్ క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా తీసుకున్నాను.
సో ఇక్కడ 100% ఒపాసిటీ ఇస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయండి, 100% ఒపాసిటీ ఇస్తున్నాను. సో క్లిక్ చేసి నాకు కావాల్సిన ఆ బ్లెండ్ మోడ్ ఉంటాయి కదా, ఆ బ్లెండ్ మోడ్స్ని ఇక్కడ క్లియర్ చేశాను. సార్ అంతా బాగానే ఉంది, గ్రేడియంట్ నీట్గా అప్లై చేశారు, గుడ్. మరి దీని వెనకాల ఆ గ్లో రావట్లేదు వచ్చి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, దాని బ్లెండ్ మోడ్ చేంజ్ చేస్తున్నాను. ట్రాన్స్పరెన్సీ ప్యాలెట్లోకి వెళ్తున్నాను అండ్ అప్లై ఏ గ్రేడియంట్ అండ్ చేంజ్ ఇట్ ద బ్లెండ్ మోడ్ ఇంటూ ఓవర్లే. సో బ్లెండ్ మోడ్ రావాలంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ప్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన ఓవర్లే ఆప్షన్స్ని తీసుకుంటున్నాను. మల్టిప్లై ఇలా. సో ఇలా నాకు కావాల్సిన బ్లెండ్ మోడ్. ఓవర్లేస్ కూడా ఉంటాయి, ఇది కూడా ఓవర్లే. చెక్ చేయండి ఫ్రెండ్స్, ఒక ఓవర్లే, స్క్రీన్, లైటన్, డిఫరెన్స్, హార్డ్ లైట్, సాచురేషన్, హ్యూ అండ్ ఫైనల్లీ మల్టిప్లై. సో మల్టిప్లై మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా నాకు కావాల్సిన గ్లోస్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం మల్టిప్లై ఆర్ ఓవర్లే పెట్టుకోవచ్చు. Go to the edit menu, edit color options. So go to the edit menu, edit color options, recolor artwork. Recolor artwork అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్న ఆర్ట్ వర్క్స్ అనేవి ఇక్కడికి వస్తాయి. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా కలర్ని చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసుకొని కలర్స్ని ఇక్కడ పిక్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకోవచ్చు. జస్ట్ దీన్ని క్లిక్ చేసుకోండి, ఇలా తీసుకోండి. ఏదైనా సరే మనం ఏం చేయొచ్చు, ఇలా మనకు కావాల్సిన బ్లెండ్ మోడ్స్ని మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఒక నియాన్ గ్లో ఎఫెక్ట్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఆర్ట్బోర్డ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక ఆర్ట్బోర్డ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకోండి, హాఫ్ టోన్ ఫర్ టెక్స్ట్. అంటే హాఫ్ టోన్ అంటే ఏంటి, మనకు అదొక ఆల్రెడీ మనకు ఫోటోషాప్లో టోన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను ఒక టెక్స్ట్ తీసుకున్నాను, ఈ టెక్స్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. సో గ్రాఫిక్స్లో G తీసుకున్నాను. ఓకే, సో ఇది ఒక టెక్స్ట్ కింద తీసుకున్నాను ఫ్రెండ్స్. To create a text letter, go to the effect menu, blur, Gaussian blur. So select చేశాను, go to the effect menu, blur, Gaussian blur. సో ఎన్ని పిక్సెల్స్ కావాలంటే అన్ని పిక్సెల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎన్ని పిక్సెల్స్ కావాలంటే అన్ని పిక్సెల్స్ మీరు తీసుకోవచ్చు. ఎఫెక్ట్ Gaussian blur, ఒక 20 ఇచ్చాను ఫ్రెండ్స్. అండ్ గో టు ద ఎఫెక్ట్ మెను, సెలెక్ట్ రాస్టరైజ్. అంటే సెలెక్ట్లో రాస్టరైజ్, సెలెక్ట్ రాస్టరైజ్ ఆప్షన్ ఎఫెక్ట్ మెనులో గ్రేస్కల్. సపోజ్ ఎఫెక్ట్లోకి వెళ్ళాను, రాస్టరైజ్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. గో టు ద ఎఫెక్ట్ మెను, సెలెక్ట్ రాస్టరైజ్ ఆప్షన్. ఎఫెక్ట్ మెనులో రాస్టరైజ్ ఆప్షన్కి వెళ్ళాను. ఇక్కడ 300 ppi పెట్టుకోమన్నాను. ఇక్కడ అట్లీస్ట్ దాని యొక్క వాల్యూ అరౌండ్ ఆబ్జెక్ట్ 1 ఇమ్మన్నాను. దాని యొక్క DPI 300 ppi కింద క్రియేట్ చేశాను. సో క్లిక్ చేసి ఓకే చేయండి ఫ్రెండ్స్. వన్స్ అక్కడ రాస్టరైజ్ అయిన తర్వాత మనం గో టు ద ఎఫెక్ట్ మెను, పిక్సెలేట్, సెలెక్ట్ కలర్ హాఫ్ టోన్స్. అంటే ఇక్కడ
సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ నేను ఇక్కడ ఏం చేశాను, రాస్టరైజ్ అనే దాన్ని ఆప్షన్ క్లిక్ చేశాను. అది ఈ ఆల్రెడీ ఒక చోట అప్లై అయిన ఎఫెక్ట్ మళ్ళీ కావాలని అడిగిద్ది. అప్పుడు మీరు విండోస్ అపీరెన్స్ ప్యాలెట్ లోకి వెళ్ళమని చెప్తాను. ఈ అపీరెన్స్ ప్యాలెట్ లో మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, విండోస్ లో అపీరెన్స్ ప్యాలెట్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. అపీరెన్స్ ప్యాలెట్ క్లిక్ చేయండి. అపీరెన్స్ ప్యాలెట్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, గాషన్ అండ్ రాస్టరైజ్ లో ఉన్నప్పుడు ఇక్కడ పిక్సెల్స్ ఏమైనా కావాలి అంటే తీసుకోండి. 5 పిక్సెల్స్ అరౌండ్ లేదా 3 పిక్సెల్స్ అరౌండ్ తీసుకోండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత గాషన్ బ్లర్ అండ్ రాస్టరైజ్ ఇక్కడ వస్తాయి. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఎఫెక్ట్, పిక్సలైట్, కలర్ హాఫ్ టోన్స్. కలర్ హాఫ్ టోన్స్ లో ఇక్కడ నాకు కావాల్సిన రేడియస్ వాల్యూస్ ఇస్తున్నాను. అదే ఛానల్ 1, 162 ఇలా ఛానల్స్ ఉంటాయి. దాని వాల్యూస్ చేంజ్ చేసుకొని ఓకే చేస్తున్నాను. ఇది లోడ్ అయింది ఫ్రెండ్స్, 1 సెకండ్. సో తీసుకోండి ఇక్కడ వాల్యూస్ ఒకసారి. సో జస్ట్ రాస్టరైజ్ ఎఫెక్ట్స్ తీసుకోండి. చిన్న చిన్న వేరియేషన్ ఉండేది ఫ్రెండ్స్ రాస్టరైజ్ ఎఫెక్ట్ లో. లోడింగ్ ఎక్కువ టైం పడుతుంది, 1 సెకండ్. సో కలర్ హాఫ్ టోన్ తీసుకోండి. ఇక్కడ 162, 180, 100 పిక్సెల్స్. సో ఇందులోకి వచ్చేసరికి 150. రాస్టరైజ్ ఎప్పుడు ఏది జరిగినా కూడా ఆటోమేటిక్ గా దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి దీని మీద అప్లై అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. జస్ట్ చిన్న బ్లరీ స్టైల్ గానే ఇక్కడ క్రియేట్ అయింది. సో గాషన్ బ్లర్స్ చాలా ఇంపార్టెంట్. గాషన్ మనకి రాస్టరైజ్ అనేది కంపల్సరీ దాని మీద మనం లూప్ చేస్తాం ఫ్రెండ్స్. సో దాంతోపాటు ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇంకేమైనా టెక్స్చర్ కావాలంటే మోసెస్ స్టైల్స్, ప్యాచ్, టెక్స్టరైజర్స్. టెక్స్టరైజర్స్ అనే ఒక ఎఫెక్ట్ ని కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు దీంట్లో. ఇవన్నీ మనకి పిక్సెల్స్ లోనే ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే పిక్సెల్స్ ఫార్మేషన్ కదా, జూమ్ చేస్తే పిక్సెల్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ఈ థర్డ్ పార్టీ ఎఫెక్ట్స్ అనేవి ఏంటంటే పిక్సెల్ ఫార్మేషన్ మీద మనం వర్క్ చేస్తాం. ఇలా మనకు కావాల్సిన దీని మీద టెక్స్చర్ ఉండిద్దండి. అలాగే ఆ టెక్స్చర్ అనేది లైట్ గా పడుతుంది గ్రెయిన్. రాస్టరైజ్ ఎక్కువ క్వాలిటీ పెట్టడం వల్ల చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. మోసెక్ టైల్స్, టెక్స్చర్ లో దాని యొక్క రిలీఫ్నెస్, స్కేలింగ్ చూడండి ఫ్రెండ్స్, వస్తుంది టెక్స్చర్. ఓకే చేయండి. జస్ట్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ ఇవన్నీ టెక్స్చర్స్ కాబట్టి. దీన్ని హాఫ్ టోన్ ఎఫెక్ట్స్ ఫర్ టెక్స్ట్ అంటారు. గాషన్ బ్లర్స్, ఎఫెక్ట్ మెనూస్, అదేవిధంగా పిక్సెలేట్, సెలెక్ట్ పోస్, హాఫ్ టోన్స్,
ఇలాంటివి రన్ అవుతాయి. అలాగే దాంట్లో హాఫ్ టోన్స్తో పాటు దాని యొక్క రేడియస్ అండ్ కలర్ ఛానల్ వాల్యూస్ చేంజ్ చేయాలి. అదేవిధంగా దాంతోపాటు టెక్స్టైజింగ్ ఎఫెక్ట్స్ కావాలంటే ఇట్లా టెక్స్టైజింగ్ ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేయాలి. ఈ 5 టిప్స్ ముందు చూడండి ఫ్రెండ్స్. ఈ 5 ఎఫెక్ట్స్ చూడండి, నేను చెప్పినట్టు చేయండి. సో మీకు ఒక ఐడియా వచ్చింది. ఆ టెక్స్ట్ అనేది దాని మీద అప్లై అయింది చూసారు కదా. ఇక్కడ ఇలా మనకు కావాల్సిన టెక్స్ట్ని మనకు కావాల్సిన విధంగా ఒక టెక్స్ట్ ఎఫెక్ట్స్లో మనం చేంజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా నియోన్ ఎఫెక్ట్స్, బ్లెండ్ మోడ్స్, టెక్స్ట్ విజువల్స్, వ్రాప్ టెక్స్ట్ వీళ్ళని చూడండి. మళ్ళీ రేపు వేరే ఆప్షన్స్తో చెప్తాము. ఓకేనా, థ్యాంక్ యూ. This is Vamshi Tande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.